హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు మనం తెలంగాణ స్టేట్కు సంబంధించి మినిస్టర్స్ మరియు వారికి సంబంధించిన శాఖలు, అదేవిధంగా వారి యొక్క నియోజకవర్గాలు మరియు వారు ఎవరిపైన గెలుపొందారు అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ పర్పస్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ఈ వీడియో ఉపయోగపడే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలైతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ముందుగా తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ గురించి చూసుకుంటే అనుముల రేవంత్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీ కొడంగల్ నుంచి గెలవడం జరిగింది. ఇది మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంది. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు చూసుకుంటే హోమ్ అఫైర్స్, ల్యాండ్ ఆర్డర్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంటు, ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్, ఎస్సీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్, కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ మైన్స్ అండ్ జియాలజీ. ఈ శాఖలు మాత్రము ఎవరికి కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకోవడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కొడంగల్ కాన్స్టిట్యూషన్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి పైన, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డి పైన 32,532 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది మనకు తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ యొక్క కాన్స్టిట్యూన్సీ అండ్ అతనికి సంబంధించిన శాఖల గురించి కొంత సమాచారం. అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క గురించి చూసుకుంటే ఇతనికి డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక మరియు ఇంధన శాఖలు అయితే కేటాయించడం జరిగింది. ఇతనికి సంబంధించిన నియోజకవర్గం చూసుకుంటే మధిర నియోజకవర్గం, ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. మల్లు భట్టి విక్రమార్క గారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కమ్మలరాజు లింగాల మీద 35,452 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది మనకు డిప్యూటీ సీఎం గురించి కొంత సమాచారం. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గురించి చూసుకుంటే వ్యవసాయం మరియు చేనేత శాఖకు సంబంధించి శాఖలు కేటాయించడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీ వచ్చి ఖమ్మం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అజయ్ కుమార్ పువ్వాడ మీద 49,381 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది మనకు వ్యవసాయం మరియు చేనేత శాఖకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా ధనసరి అనసూయ, మనం సీతక్క అని పిలుచుకునే ధనసరి అనసూయ గురించి చూసుకుంటే పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించడం జరిగింది. నియోజకవర్గం ములుగు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాగజ్యోతి బడే మీద 33,700 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది మనకు ధనసరి అనసూయ, మన సీతక్క గురించి కొంత సమాచారం. అదేవిధంగా సి దామోదర రాజనరసింహ గురించి చూసుకుంటే వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖనైతే కేటాయించడం జరిగింది. నియోజకవర్గం ఆందోళన, ఇది మెదక్ జిల్లాలో ఉంది. మనకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన చంటి క్రాంతి కిరణ్ మీద 28,193 ఓట్లతోటి గెలవడం జరిగింది. ఇది మనకు హెల్త్ మరియు మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా దుద్దిల శ్రీధర్బాబు గురించి చూసుకుంటే ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాలు ఈ శాఖను కేటాయించడం జరిగింది. నియోజకవర్గం వచ్చి మంతని, ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధుకర్ పైన 31,380 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది మనకు దుద్దిల్ల శ్రీధర్ బాబు కేటాయించిన శాఖ గురించి కొంత సమాచారం. అదేవిధంగా కొండా సురేఖ అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు, నియోజకవర్గం వరంగల్ తూర్పు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎర్రబల్లి ప్రదీప్ కుమార్ మీద 15,652 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది కొండా సురేఖకు సంబంధించిన కొంత సమాచారం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి చూసుకుంటే R&B మరియు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించడం జరిగింది. నల్గొండ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంచర్ల భూపాలరెడ్డి మీద 54,332 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి చూసుకుంటే రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖను కేటాయించడం జరిగింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కందల ఉపేందర్ రెడ్డి మీద 56,650 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి చూసుకుంటే నీటిపారుదల మరియు పౌర సంబంధాల శాఖను కేటాయించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సైదిరెడ్డి శానంపూడి మీద 44,888 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది మనకు నీటిపారుదల మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి గురించి కొంత సమాచారం. పొన్నం ప్రభాకర్ గురించి చూసుకుంటే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖను కేటాయించడం జరిగింది. సిద్దిపేటలోని
హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సతీష్ కుమార్ వడితల మీద 19,344 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది మనకు పొన్నం ప్రభాకర్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గురించి చూసుకుంటే ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖను కేటాయించడం జరిగింది. నాగర్ కర్నూలులోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి మీద 29,931 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది మనకు తెలంగాణకు సంబంధించి మినిస్టర్స్ మరియు వారికి కేటాయించిన శాఖల గురించి కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇదే విధంగా మన ఛానల్లో ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.